హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజా ఫర్ ఎవర్. ఈరోజు దొండావకాయ ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నాను. ఇది మినిమం 2 months నిలవ ఉంటుందండి. మరి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దామా? దొండకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: 1/2 kg దొండకాయలు, చింతపండు, ఎల్లిపాయలు, ఉప్పు, నూనె, ఆవాలు, పసుపు, మెంతులు, కారం, తాలింపు దినుసులు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. ముందుగా మనం దొండకాయ ముక్కల్ని 1/2 kg తీసుకొని సన్నగా ఇలా ముక్కలు కట్ చేసి పసుపు కొంచెం లైట్గా వేసుకోవాలండి. తర్వాత కొంచెం గళ్ళు ఉప్పుని కొంచెం దాంట్లో వేసుకోవాలండి. మనం పసుపు ఉప్పు వేసుకున్నాం కదండి, ముక్కలకి పట్టాలి కదా, అందుకని మనం మార్నింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి, పసుపు ఉప్పు వేసి ఊరబెట్టడం, సాయంత్రం కలిపేసుకోవచ్చు. చింతపండుని చిన్న గ్లాస్తో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటే ఆ ఉడకబెట్టుకున్న దాన్ని కొంచెం మనం మిక్సీకి పట్టేసుకుంటే ఇలా ఉంటుందండి. చింతపండు 100 గ్రాములకి కొంచెం తక్కువగా తీసుకోండి. తీసుకున్నాక ఇలా కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ పోసేసుకుంటే మిక్సీ పట్టేసుకోవచ్చండి. తర్వాత మెంతుల్ని వేయించేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆవాలు అయితే వేయించుకోక్కర్లేదండి, ఆవాలు కూడా పౌడర్ చేసేసుకోవాలి. దీనికి సరిపడా 2 ఎల్లుల్లిపాయలు పడతాయండి. ఆ 2 ఎల్లుల్లిపాయలని మిక్సీ పట్టేసుకోవాలండి. కొలతకి చిన్న గ్లాస్ తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తోనే అన్నీ తీసుకుని కొలుస్తున్నానండి. మనం పొద్దున పూటల దొండకాయల్ని పసుపు ఉప్పు వేసి అట్టి పెట్టాం కదండి, వాటిల్ని సాయంత్రం తీసుకుని ఈ ఉడకబెట్టిన చింతపండుని దాంట్లో వేసేసుకోవాలండి. గుజ్జుని మిక్సీ పట్టేసుకున్నాం కదా, వేసేసుకుని మనం ఇందాక తీసుకున్నాం కదండి కొలత గ్లాసు, దీంతో 1 ఉప్పు వేసుకుంటున్నాను. మనం గళ్ళుప్పుని ఊరబెట్టడానికి దొండకాయ ముక్కల్లో కొంచెం వేసుకున్నాం కదండి, అందుకని ఈ సాల్ట్ కూడా ఆ కొలతతో తలగట్టు వేసుకోవాలండి తగ్గించుకొని. ఆవపిండి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. తర్వాత మెంతి పౌడర్ కూడా వేసేసుకుందాము. మెంతి పౌడర్ 1 స్పూన్ సరిపోతుందండి. కారం కూడా ఈ కొలతతో 1 తీసుకుంటున్నానండి. వేసుకుందామండి. మనం ముందుగా మిక్సీ పెట్టేసుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే వెల్లుల్లిపాయలని ఒలిచేసి వెల్లుల్లిపాయల పలంగా అయినా సరే వేసేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసేసుకోవాలండి. మొత్తం కలిసేటట్టుగా మనం తిప్పేసుకుంటే కలిసిపోతుంది. ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని పెట్టుకోవాలండి. అయిపోయిందండి, ఇంతే అండి. చాలా ఈజీగా ఉంది కదా. విడిగా మనం పెట్టుకున్నాం అనుకోండి 2 నెలలు ఉంటుంది, ఫ్రిడ్జ్లో అనుకోండి 5 నెలల దాకా ఉంటుందండి. తర్వాత మనం పోపు పెట్టేసుకుందాము. పోపు దినుసులు, నూనె 100 గ్రాములు అయితే సరిపోతుందండి. అదిగోండి పోపు కూడా రెడీ అయిపోయింది, పెట్టేసేసుకున్నాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, ఇంగువ కూడా వేసుకున్నాను దాంట్లో. ఇవి మొత్తం కలిపేసుకుందాము. అలాగే ఈ ముక్కలు కూడా మెత్తబడవు, ఎన్నాళ్ళున్నా కరకరలాడుతూనే ఉంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.